వెల్కమ్ టు టీసీ న్యూస్. నేను వంశీకృష్ణ. ప్రస్తుతం మనం మూచింతల మున్సిపాలిటీ వార్డు నెంబర్ 5లో ఉన్నాం. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఖ్యాతం కవిత మధుకృష్ణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. అంటే మీరు ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, మొదటగా ఏంటంటే భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇంకా బహుజన్ సమాజ్వాదీ పార్టీ కానీ, ఇలాంటి పార్టీలు ఎన్నో ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులుగా మీ వార్డు నుంచి మీరు ఒక్కరు మాత్రమే ఉన్నారు. దీనివల్ల కారణం ఏంటి? అసలు మీరు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు? మీరు స్వతంత్ర అభ్యర్థిగా ఉండి మీరు ప్రజలను ఎలా ప్రసన్నం చేసుకోగలుగుతున్నారు? మా గ్రామంలో ప్రధాన సమస్య రెవెన్యూ సమస్య. మేము 5 నుంచి 7 సంవత్సరాల నుంచి అన్ని పార్టీల తలుపు తట్టినాము, కానీ అది ఎంతవరకు కూడా కొంచెం కూడా ముందుకు వెళ్ళలేదు. అందుకని ప్రజల కోరిక మేరకే మేము ఇండిపెండెంట్గా నిల్చోవడం జరిగింది. దీంతో పాటు చెరువు కాలుష్యం జరుగుతుంది, కోతుల సమస్య ప్రధానంగా ఉంది, వీధి కుక్కల సమస్య, వీధి దీపాలు, అన్ని సమస్యలు మేము పరిష్కరించగలుగుతామనే ప్రజల నమ్మకంతోనే మమ్మల్ని ఇండిపెండెంట్గా నిల్చోబెట్టారు, మమ్మల్ని గెలిపిస్తారు కూడా. ఓకే, అంటే ఒక మహిళగా ఈ అవకాశం రావడం మీరు ఎలా భావిస్తున్నారు? మీకు ఇంటి నుంచి సపోర్ట్ ఎట్లా ఉంది? మీ ఇంటి వారి నుంచి? మాకు మహిళలకి 50% ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మేము కూడా మేము చేయగలిగే పనులను మా సత్తా చూపించి అభివృద్ధిలో మా వంతు కృషి జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది. నన్ను ఎంకరేజ్ చేయడానికి మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటారు. అంటే మీరు ఇక్కడే ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వాస్తవ్యులు కాబట్టి మీ గ్రామం గురించి మీకు చాలా అవగాహన ఉండి ఉంటుంది. ప్రస్తుతం ఈ 5వ వార్డులకు మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ వార్డులో ప్రధానంగా మీరు గమనించిన సమస్యలు ఏంటి? మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు ఏంటి? ప్రధాన సమస్య కోతుల సమస్య ఉంది, వీధి కుక్కల సమస్య ఉంది. ఫస్ట్ మేము ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు అందరు చెప్పిన పాయింట్ ఇదే. మేము గెలవగానే ఫస్ట్ మేము అవి సాల్వ్ చేస్తామని చెప్పినాం, వాళ్ళు మమ్మల్ని నమ్ముతున్నారు. ఓకే, మీ భర్త నుంచి మీకు సహకారం ఎలా ఉంది? ఆయనకు ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నటువంటి సందర్భంలో మీరు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎలా తీసుకెళ్తున్నారు? ప్రజల్లో నేను వెళ్ళాల్సిన పని లేదు, వాళ్ళు 7 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నారు. మేము లాస్ట్ టైం కూడా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. అప్పుడు మాకు అవకాశం రాకపోయినా మేము వెనుకడుగు వేయకుండా ప్రతి పనిలో ఎవ్వరు మా తలుపు తట్టినా, మా వారికి ఎవరు ఒక ఫోన్ కాల్ చేసినా అవైలబుల్ ఉండి అందరికీ సహకారం అందించిన విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రజల నుంచి మీరు గలీలో తిరుగుతున్నారు గత 4-5 రోజుల నుంచి. ప్రస్తుతం సింబల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ప్రజల నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుంది? నిన్న మొన్నటి వరకు ఎలా రెస్పాన్స్ ఉంది? ఈ రోజు నుంచి ఎలా వస్తుందని మీరు అనుకుంటున్నారు? సేమ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. మధుకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు, వారిని కూడా మరిన్ని వివరాలు తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి, మీరు ఇప్పుడు భార్యకు వెనుదండగా ఉండి రాజకీయాల్లోకి ప్రోత్సహించి మీరు ముందుని నడిపిస్తున్నారు. మరి మీరు మీ అనుభవాలు, మీ రాజకీయ అనుభవాలు మాతో షేర్ చేసుకోవాలి. 2019 సంవత్సరం లోపల లక్ష్మాపూర్ గ్రామ సర్పంచ్గా మేము పోటీ చేసినప్పుడు మాకున్నటువంటి పరిస్థితులు, సమస్యల మీద కొంచెమే అవగాహన ఉండే, అప్పుడు ప్రజల లోపలికి వెళ్ళి సమస్యల మీద పోరాడాలని చెప్పని సర్పంచ్గా ఓడిపోయినప్పటికి కూడా గత 7 సంవత్సరాలుగా ప్రజల్లోనే ఉన్నాం. ముఖ్యంగా గ్రామాన్ని గత 50-60 సంవత్సరాలుగా పీడిస్తున్నటువంటి రెవెన్యూ సమస్య మీదనే మొదటి పోరాటం చేసినాం. రెవెన్యూ సమస్య వల్ల గ్రామం లోపల అన్ని కార్యక్రమాలు కూడా ఆగిపోతున్నాయి, పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయి, కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. సో ఈ రెవెన్యూ సమస్యను ఏ రకంగా పోరాటం చేయాలంటే ఏదో ఒక పార్టీలో ఉంటే పోరాటం కాదు, ప్రజల లోపల రెవెన్యూ సమస్యను ఏ రకంగా రెవెన్యూ సమస్య మీద అందరికీ అవగాహన కల్పించాలి, కానీ అందరికీ ఒక అవకాశం ఇవ్వాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి కూడా దగ్గరికి వెళ్ళినాం. సార్, మాకు ఈ ప్రాబ్లం ఉంది, మీరే నక్ష తయారు చేపిస్తామని చెప్పారు, రెవెన్యూ సమస్యను సాల్వ్ చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు ఏం చేయలేదు. కానీ టీఆర్ఎస్ అధినాయకత్వాన్ని కూడా అడిగినాం, అయినప్పటికీ కూడా ఎటువంటిది లేదు. స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ అయినప్పటికీ కూడా మా మీద టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎటువంటి రెవెన్యూ సమస్యను పరిష్కరించలేకపోయారు. తదనంతరం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కానీ లేకపోతే మన ముఖ్యమంత్రి గారిని కూడా తలుపు తట్టినాం, అప్పటికి కూడా రెవెన్యూ సమస్య పరిష్కారం కాలే. మంత్రులను కూడా తలుపు తట్టినాం, అన్ని పార్టీల వాళ్ళను, బీజేపీ వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను, మన తెలంగాణ జాగృతి అధినేత కవిత గారిని కూడా మా యొక్క సమస్య గురించి విన్నవించినాం. అయినప్పటికీ కూడా ఎటువంటి పరిష్కారానికి అధికారులు ముందుకు రాలేదు. మా యొక్క గ్రామాన్ని రీసర్వే చేయాలని చెప్పని మొదటి నుంచి మేము కోరుకుంటున్నాం. ఈ గ్రామంలో ఉన్న సమస్య
తెలంగాణ రాష్ట్రంలో కానీ మేడ్చల్ జిల్లాలో కానీ అందరికి తెలవడం కోసమే మేము ఇండిపెండెంట్గా పోటీ వస్తున్నాం. అన్ని పార్టీల నుంచి కూడా ఆఫర్లు వచ్చినాయి, రండి మా దాంట్లో చేరండి, మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పని. కానీ మా సమస్యను పరిష్కరించే విషయం పక్కకు పెడితే మా సమస్య ఉంది అని చెప్పని ప్రపంచం గుర్తించాలి, తెలంగాణ ప్రజలు గుర్తించాలి. అది ధరణి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మేమే దగ్గరుండి ధరణి సమస్య మీద పోరాటం చేస్తామని చెప్పిండ్రు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గతంలో కేసీఆర్ గారు కూడా రెవెన్యూ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు పరిష్కరించలే. కానీ ఈ అవకాశం రాకపోతే, ఇప్పుడున్నటువంటి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయలేకపోతే భవిష్యత్తులో కూడా రెవెన్యూ సమస్యను పరిష్కరించలేమేమో అనే ఉద్దేశంతో అదే మొదటి ప్రధాన ఏజెండాగా రాజకీయంలోకి అడుగుపెట్టినాం, ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టినాం. తదనంతరం గ్రామంలో ఉన్నటువంటి యువకులకు అనేక రకాల క్రీడా పోటీల్లో ప్రోత్సాహం కానీ, గ్రామంలో నేర అవినీతి అరికట్టడానికి నేర పరిశోధనకు పనికొచ్చే సీసీ కెమెరాల ఏర్పాటు కానీ, ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి రామ్లగుట్ట పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడంలో కానీ, తదనంతరం దళితులకు వాయిద్యాలు పంపిణీ కార్యక్రమంలో కానీ అందరికీ అవైలబిలిటీలో ఉంటూ వాళ్ళ కష్టాలకు నష్టాలకు పోలీస్ స్టేషన్లకు లేకపోతే హాస్పిటల్కి వాళ్ళకి ఎటువంటి చిన్న ఆపద వచ్చినా ఫస్ట్ ఫోన్ కాల్ మనకే చేసే విధంగా ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నాం గ్రామం లోపల. మేజర్గా యువకులను మహిళలకు అనేక రకాల విషయాల లోపల అన్ని రకాల విషయాలు అవగాహన కల్పిస్తూ ముందుకు పోతున్నాం. మహిళా సాధికారత పెంచడానికి, మహిళలకు సొంతంగా స్వయం ఉపాధి కల్పించడానికి కొన్ని రకాల కుటుంబిషన్లను కూడా కొంతమంది కుటుంబిషన్లు ఇచ్చినాం. భవిష్యత్తులో కూడా మంచి అవకాశాలు ఉంటాయి, మిగతా వారికి కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయడానికి మేమే వెనుకపోవని చెప్తున్నాం. అయితే మీరిద్దరు కూడా ఉన్నత చదువులు చదువుకున్నారు, ఐటీ ఉద్యోగం చేసుకొని హాయిగా ఉండాల్సిన అందరూ ఆలోచిస్తున్న సందర్భంలో మీరు రాజకీయాల వైపుగా మీకు దృష్టి ఎలా పడింది? అసలు మీ రాజకీయ జీవితానికి పునాది ఎక్కడి నుంచి మొదలైంది? మా రాజకీయ జీవితం ఇప్పుడు పునాది కాదు. గతంలో మా నాన్నగారు స్వర్గీయ క్యాతం కృష్ణమూర్తి గారు 15 సంవత్సరాలు లక్ష్మాపూర్ గ్రామానికి సర్పంచ్గా పనిచేసిండ్రు. అన్ని మేడ్చల్ జిల్లాలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా లక్ష్మాపూర్ను తీర్చిదిద్దడం లోపల ఆయన పాత్ర ఇప్పటికి కూడా మరవలేకపోతున్నాం. ఇప్పటికి కూడా చాలామంది వృద్ధులు కూడా మా నాన్నగారి పేరునే తలుచుకుంటారు. అప్పుడున్నటువంటి రాజకీయ వాతావరణంలో పెరిగినాం కాబట్టి గ్రామం మీద కొంచెం రకమైన మక్కువ ఏర్పడ్డది. భవిష్యత్ విదేశాల్లో అనేక రకాల జాబులు చేసినా ఏదో రకమైనటువంటి అసంతృప్తి మాత్రం ఉంది. గ్రామానికి మనం ఏం చేయలేకపోతున్నాం. మన గ్రామం అన్ని గ్రామాల్లోకెల్లా ఉత్తమమైన గ్రామంగా ఉండాలని చెప్పని అప్పుడు గ్రామం ఉన్నప్పుడు అనుకున్నాం. మన గ్రామం పేరు పార్లమెంట్ లోపల ఒక్కసారైనా సరే పార్లమెంట్ లోపల ప్రధానమంత్రి కానీ ఆ పంచాయతీరాజ్ మంత్రులు కానీ లేకపోతే స్పీకర్ కానీ ఎవరో ఒకరు మీరు ఈ గ్రామానికి వెళ్ళి చూడండి, గ్రామంలో అభివృద్ధి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని చేయాలనేది నాకు దృఢమైనటువంటి కోరిక ఉండే. ఇప్పుడు కూడా అటువంటి ప్రాబ్లం ఏం లేదు. వార్డులు వేరైనా గ్రామం ఒకటే. 3వ వార్డులో ఎవరైతే కౌన్సిలర్ గెలుస్తారో వాళ్ళని కూడా కలుపుకొని 5వ వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్ తోటి కలిపి వీళ్ళు ఎవరైతే ఇద్దరు కూడా జనరల్ లేడీ వచ్చింది, లేడీ ప్రకారం వాళ్ళకి మహిళా సాధికారత వాళ్ళకి అనేక రకాల ప్రోత్సహిస్తాం వెనుక నుండి. ఇద్దరు కలిసి కూడా గ్రామాన్ని మేమైతే ఏదో కోరికతోటి రాజకీయాలకు వచ్చినామో ఆ కోరిక నెరవేర్చే ప్రయత్నంగా ముందుకు పోతామని చెప్పి అనుకుంటున్నాను. చివరిగా అంటే ప్రధాన పార్టీలను తట్టుకొని రేస్లో మీరు ఎంతవరకు ముందుంటారో, ఎలా నెగ్గుదామనే కాన్ఫిడెన్స్ మీకు ఎంతగానో ఉంది? ప్రజలే మా నమ్మకము, ప్రజలే మాకు సపోర్ట్ చేసిర్రు, ప్రజలే మా ప్రాబ్లంని మిగతా పార్టీలకు ధీటుగా మనం చూపిద్దాము అని చెప్పని వెనుకండు ఉన్నారు. ముఖ్యంగా యువకులు మహిళలు మా వెనుకండు ఉన్నారు. అదేవిధంగా గ్రామంలో ఉంటే ప్రజలు కూడా మన సమస్యను తెలపడానికి కోసమే ఆ పార్టీల మీద వ్యతిరేకతతోటో వాళ్ళు ఏందో వాళ్ళ మీద ఏదో రకమైన పోరాటం అనేది కాదు. మా ప్రాబ్లంను మీరు గుర్తించండి, మా గ్రామంలో ఉన్న ప్రాబ్లంను మీరు ఎంత త్వరితగతిన సొల్యూషన్ ఇవ్వగలరు అనే పాయింట్ మీదనే మేము పోటీ చేస్తున్నాం. అన్ని ప్రధాన పార్టీల నుంచి ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా మాకు పార్టీలో చేరండి, మీకు కావాల్సిన కౌన్సిలర్ ఇస్తాం, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము అన్నారు. కానీ మేము దాన్ని నమ్మలేదు. మా దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లాన్ని ఎక్స్పోజ్ చేయడానికి గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ప్రాబ్లం ఉందో మేజర్గా రెవెన్యూ ప్రాబ్లం కానీ లేకపోతే ఇప్పుడు కౌన్సిలర్ బరిలో నిలిచినటువంటి కవిత గారు చెప్పినట్టు కోతుల ప్రాబ్లం కానీ వీధి కుక్కల ప్రాబ్లం కానీ అదేవిధంగా గ్రామంలో చెరువుల నుంచి వచ్చేటువంటి కాలుష్యం కానీ లేకపోతే వాటర్ పొల్యూషన్ సంబంధించి కంపెనీలు ఏదైతే మినిమం నామ్స్ ఉన్నాయో అవి పాటించట్లేదని కానీ యువకులకు ఉపాధి అవకాశాల మీద కానీ క్రీడల మీద యువకులను ప్రోత్సహించడం కానీ అనేక విషయాల్లో అందరినీ కలుపుకొని మేము ముందుకు పోతాం. ఖచ్చితంగా ఈ త్వరలో జరిగే 11వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కుర్చీ గుర్తు అనేది ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు పోటీగా అత్యధికంగా భారీ మెజార్టీతో గెలిచి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రధాన ప్రతిపక్ష పార్టీలను తట్టుకొని గెలిచిండు. వాళ్ళకి సమస్య ఉన్నది, సమస్యను మేము కూడా గుర్తిస్తాము అని చెప్పని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఖచ్చితంగా గుర్తించేటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా మేము కల్పించుకుంటామని చెప్పని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అయితే చూస్తున్నాం కదా
మొదటి ప్రయత్నం పోటీ చేయడానికి మొదటి ప్రయత్నమే మా సమస్యలను ఎత్తి చూపడం అంటూ కవిత మధుకృష్ణ గారు కూడా చెప్పడం జరుగుతుంది. పార్టీలో ఖచ్చితంగా ప్రజలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా విజయం సాధిస్తాం, గ్రామాన్ని మున్సిపాలిటీని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తామని చెప్తున్న సందర్భంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరుణ్తో వంశీ, టీసీ న్యూస్, మూడ్చింతలపల్లి మున్సిపాలిటీ నుంచి.